శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పితృవంశ రోజులు, పితృపక్షాలు, అలాగే పితృ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి మహాలయ పక్షం ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి మొదలుకొని కృష్ణపక్ష అమావాస్య వరకు కూడా ఈ 15 రోజుల కాలాన్ని మనము ఈ పితృ రోజులుగా పరిగణిస్తాం. చనిపోయినటువంటి పెద్దలకి, గురువులకి, బంధువులకి, అలాగే ముఖ్యమైనటువంటి మిత్రులకి కూడా తర్పణాలు వదలడం కానీ, ఆబ్దికం పెట్టడం కానీ చేస్తూ ఉంటాం. ఇది మనకి ఆచారంగా ఉన్నది, మన సంప్రదాయంలో ఉన్నది ఇది. అప్పుడు పితృపక్ష రోజులు కాబట్టి పితృ దేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చి వారి వారి వంశస్థులు పెట్టేటటువంటి ఆహార పదార్థాలని కాస్త తిని వెళ్తారు, అంటే స్వీకరిస్తారు అని చెప్పి మనకి గరుడ పురాణం తెలియచేస్తూ ఉంది. మరి ఇప్పుడు భారతదేశంలో ఈ పితృపక్షాలు జరుగుతూ ఉన్నాయి, మిగతా దేశాలలో కనిపించట్లేదు. మరి అలాంటి వారు పితృకార్యాలు ఎలా నిర్వహించాలండి అంటే, విదేశాలలో కూడా పితృకార్యాలని నిర్వహించుకునేటటువంటి సౌలభ్యం ఉన్నట్లయితే తప్పనిసరిగా పాటించండి. ఒకవేళ అలా కుదరని పక్షంలో కొన్ని నల్ల నువ్వులు తీసుకుని చక్కగా మీ అంతటా మీరే మంత్రం చెప్పుకోగలిగితే చెప్పుకోండి. లేని పక్షంలో మీ పెద్దలని తలుచుకొని, చనిపోయిన వారిని, పెద్దలని అంటే చనిపోయినటువంటి పెద్దలని, అలాగే గురువుల్ని, బంధుమిత్రుల్ని తలుచుకొని, ఎవరైనా మనకంట చిన్నవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనకన్నా చిన్నవారు కూడా అకాల మరణాలు చెందుతూ ఉంటారు, అది మనం చెప్పలేం మరణం గురించి. వారికైనా సరే మీరు అబ్దికం పెట్టవచ్చు, తర్పణం వదలవచ్చు. కొన్ని నల్ల నువ్వులు తీసుకుని ఇలా బొటన వేలు క్రిందికి పెట్టి ఈ పై భాగం నుంచి నల్ల నువ్వుల్ని నీళ్లతో కలిపి వదిలేసి వారి పేరు చెప్పుకుని ఎవరికైనా స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే చాలా మందికి తెలుసు. బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, ఎండుమిర్చి, అలాగే నూనె, ఉప్పు, కొంచెం బెల్లము, కాయగూరలు, తోటకూర లాంటి ఆకుకూరలు, దుంపకూరలు, బంగాళదుంప కాకుండా చామదుంప, అరటికాయ ఇలాంటివి దానం చేయండి. ఇది చాలా చాలా మంచిది. ఇంకా కుదిరితే మీకు వస్త్రాలు ఇవ్వండి. మగవాళ్ళకి సంబంధించి పంచ కండువా ఉంటాయి కదా, అలాంటి వస్త్రాలు ఇవ్వండి. ఇచ్చి చక్కగా మీ పెద్దలని తలుచుకొని ఒక నమస్కారం చెయ్యండి. పితృదేవతలు శాంతిస్తారు. మంత్రపూర్వకంగా చెయ్యలేకపోయినా కూడా పర్వాలేదు, ఈ పేరే పెద్దర్ల అమావాస్య. ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్ష అమావాస్యని పెద్దర్ల అమావాస్య అంటారు, మహాలయ అమావాస్య అంటారు, పితృపక్ష అమావాస్య అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం మనం. ఏ పేరుతో పిలిచినా ఆ అమావాస్య చాలా విశేషమైనది. ఇప్పుడు గ్రహణం కూడా వస్తున్నది ఇదే రోజున. పాక్షిక సూర్యగ్రహణం వస్తూ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఆ ఉదయం పూటనే ఆదివారం రోజున రాత్రికి గ్రహణం ఉంది. ఆ దేశాల్లో పగలుంటుంది, వారికి సూర్యోదయం కనిపిస్తుంది, సూర్యుడు కనిపిస్తాడు, అలాగే సూర్యుని యొక్క గమనము ఉంటుంది. కాబట్టి మనకి కనిపించదు, మనకి ఇక్కడ రాత్రి వేళ ఏర్పడుతోంది కాబట్టి మనం నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ ఆ దేశాల వాళ్ళు, ఆస్ట్రేలియా కానీ, అంటార్కిటికా కానీ, పసిఫిక్ మహాసముద్రం కానీ, వీళ్ళు ఈ దేశాల వాళ్ళు పాటించవలసి ఉంది. కాబట్టి తిథి పెట్టవలసి వస్తే వాళ్ళు పగలు పూట 12 కల్లా తిథిని నిర్వహించుకోవాలి. మీరు బ్రాహ్మలు మీకు దొరికి మంత్రపూర్వకంగా అబ్దికం పెట్టినా చాలా మంచిది. ఒకవేళ మాకు అలా దొరకలేదండి అన్నా మీరు స్వయం పాకం ఇవ్వచ్చు. నల్ల నువ్వులు చక్కగా తిలాతర్పణం అంటాము, ఆ తిలాతర్పణం పెద్దల్ని స్మరించుకొని వదలండి. అంటే నీటితో వదలాలన్నమాట, నల్ల నువ్వుల్ని వదలండి. చాలా చాలా మంచిది. ఇవన్నీ కూడా 12 గంటల కల్లా అయిపోయి ఉండాలి. ఇది గమనించదగ్గ సూచనగా తెలియచెప్తూ ఉన్నాను. శుభం.